ఫ్రెండ్స్, ఇవాళ మాది చికెన్ కూర చేసుకుందాం. ఇవాళ చికెన్ కడిగి నీళ్ళు తీసి పెట్టాలి, కానీ నేను నీళ్ళు తీయలేదు, ఇంకా తీస్తా. చికెన్ నుంచి నీళ్ళు తీసేసుకున్నాం. టమాటా కోసుకున్నాం, ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కోసుకున్నాం, కొద్దిగా పుదీనా కడుక్కున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు. కుక్కర్లో నేను కుక్కర్లో చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆలుగడ్డ కొద్దిగా కొన్ని మిల్ మేకర్స్ వేసి టేస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను, డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటా ఉల్లిగడ్డ కోసుకొని రెడీలో పెట్టుకున్నా. చికెన్ రెడీలో పెట్టుకున్నా. ఆలుగడ్డ ఇంకా కొయ్యలేదు ఫ్రెండ్స్, కోస్తా ఇప్పుడు కాసేపటికి. నేను తాలింపు చేసే విధానం చూపిస్తాను. ఉల్లిగడ్డ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ వేసుకున్నాక కొద్దిగా ఉల్లిగడ్డ మగ్గనిద్దాం. ఉల్లిగడ్డ మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ క్రియేట్ చేశారు ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరు లేరు ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్నే ఉన్నా. వీడియో నేను ఒక్కదాన్ని నా చేతులతో తీసుకుంటున్నా, నా చేతులతోనే వండుకుంటున్నా. ఒక చేతితో ఫోన్, ఒక చేతితో వంట అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఏమనుకోకండి, వీడియో కొద్దిగా క్లియర్ రాకపోతే ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కొద్దిగా మగ్గాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు వేసుకున్నాం. మేము కరివేపాకు ఎక్కువ తింటాం ఫ్రెండ్స్, నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ ఎక్కువగా తింటారు. ఇంకా పిల్లలు అంటారా, పిల్లలు తీసి పడేయడం ఎక్కువ, తినడం తక్కువ, తీసి పడేయడం ఎక్కువ. అందుకని కాస్త ఎక్కువ వేస్తుంది, ఇంట్లో ఫ్లేవర్ వస్తుంది కదా అనేసి. వాళ్ళు తీసి పడేసిన ఇంట్లో ఫ్లేవర్ వస్తుంది అనేసి నేను ఎక్కువగానే వేస్తాను. కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే ఫ్రెండ్స్, కుక్కర్లో తొందరగా అవుతుంది. అందులోది ఆలుగడ్డ వేస్తాం కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అన్నీ కలిపేసేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, తొందరగా మగ్గినట్టు ఉంటుంది. కొత్తగా ట్రై చేస్తాను, బాగుంటుంది ఫ్రెండ్స్. 2 సార్లు చేసిన నేను కుక్కర్లో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చికెన్ చేద్దాం. చికెన్ వేద్దాం ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాక క్లిప్పు కొద్దిగా మిస్ అయింది ఫ్రెండ్స్, చికెన్ వేసే క్లిప్పు మిస్ అయింది.
ఇంకా నేనేం యాడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు యాడ్ చేస్తాను. పుదీనా వేస్తాను. చికెన్ వేసాక పుదీనా వేస్తాను. పుదీనా వేసాక కొద్దిగా ఇందులోకి సాల్ట్ వేద్దాం. ఇంకోండి స్పూన్ 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకుందాం. 1.5 స్పూన్ చూడండి స్పూన్. ఇందులో అల్లం పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. 1 స్పూన్, 2 స్పూన్లు వేసేద్దాం. రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసా. ఇందులోకి ఇప్పుడు ఆలుగడ్డ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుందాం. నేను ఆలుగడ్డ కడిగేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంత పెద్ద పెద్ద ముక్కలు చేసుకున్నా. ఇట్లా ఉండాలి ముక్క. చిన్నగా ఉంటే చికెన్తో పాటు ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా పెద్దగా ఉంటేనే చికెన్తో పాటు కరెక్ట్గా ఈ సైజు ఆలుగడ్డ కరెక్ట్గా సరిపోతుంది. నేను దాదాపు 2 ఆలుగడ్డలు తీసుకున్నా ఫ్రెండ్స్. 2 తీసుకున్న ఆలుగడ్డలు. ఈ 2 సార్లు వండాను నేను. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్, కారం 2 స్పూన్లు, 2 స్పూన్ల కారం. నేను పూర్తిగా 2 వేయలేదండి. ఇప్పుడు కొద్దిగా వేస్తాను. నేను చికెన్ను, చేప, మటను అలాంటి వాటిల్లోనే 2 వేస్తాను. లేకపోతేనేమో ఒక్కొక్కసారి 1/2 వేస్తా, ఒక్కొక్కసారి 1 వేస్తా కారం. చికెను, మటను, ఫిష్ అలాంటివి, మటన్ నాన్ వెజ్ లాంటివి దాంట్లో కాస్త ఎక్కువ వేస్తాను. ఇందులోకి ఇప్పుడు మిల్ మేకర్లు వేసుకుందాం. ఇందులోకి మిల్ మేకర్లు వేసుకొని ఒకసారి కలియబెట్టి నానబెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడే కాసేపు ముందే నానబెట్టిన. చాలా ఎక్కువ నానబెట్టడం అవసరం లేదు, కొద్దిగా నానితే చాలు. కొద్దిగా కలియబెట్టి మసాలా వేసి గరం మసాలా, నేను ఇంట్లో నూరిన మసాలా ఇది. గరం మసాలా 1 స్పూన్. 1 స్పూన్ ఎక్కువ అవుతుందేమో, చాలు. ఇది లవంగాలు, పట్ట, యాలక్కలు 3 అండి. దీంట్లో ఉన్నాయి 3. ధనియాలు వేయను నేను.
ఘాట్ ఎక్కువ ఉంటుంది, లవంగాలు ఘాట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకొని కలిపెట్టి 2 విజిల్లు వచ్చేసరికి చేద్దాం. నేను మళ్ళీ మీకు విజిల్ అయిపోయాక చూపిస్తాను మీకు. చూడండి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. 2 విజిల్లు వస్తే చాలు. ఇప్పుడు ప్రెషర్ అయిపోయింది, 2 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు కుక్కర్లో కూర ఎట్లా చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్రెషర్ తీసేంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసినాం. చూడండి ఆలుగడ్డ మొత్తం ఉడికిపోయింది. చూడండి ఆలుగడ్డ చిన్న చిన్న సైజు అయిపోయింది. గ్రేవీలో ఉంది ఫ్రెండ్స్. గ్రేవీలో ఇంకా ఆస్త మగ్గనిస్తే చాలండి. ఇది ఇందులోకి కొత్తిమీర వేసుకుందాం మనం. నాకు అప్పటికప్పుడు కోసి వేయడమే నచ్చింది ఫ్రెండ్. కోసి పెట్టుకుంటే అది ఫ్రెష్నెస్ ఉండదు దాంట్లో, మొత్తం వాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. అందుకనే నేను లాస్ట్లోకి కోసే వేస్తాను డైరెక్ట్గా. అందరు ఫస్ట్ కోసుకొని పెట్టుకొని తర్వాత వేసుకుంటాను. నేను డైరెక్ట్గా కోసే వేస్తాను కొత్తిమీర. చూడండి ఇట్లుంది. మిల్ మేకర్ కూడా ఉడికింది, చికెన్ ఉడికింది. చికెన్ ముక్క చూడండి, ఆలుగడ్డ కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్. కూర కలర్ఫుల్గా వచ్చింది చూడండి. చాలు, ఈ గ్రేవీ చాలు, ఇంకా దించడం. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర టేస్ట్ చేయండి, వండుకొని టేస్ట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కూర తినేసి నాకు కమెంట్ చేయండి. చేసుకొని తిని కమెంట్ చేయండి. తొందరగా ఉడికిపోయింది, అన్నీ వేసినట్టే ఉంటుంది. ఇంకా 2 విజిల్స్ సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.